నేను కాని శ్రీరాముని కాని ఏ విధమైన దుఃఖము లేదా అప్రియమైన సంఘటన నీతో చేశామో చెప్పు. శ్రీరాముడు లేనిదే భరతుడు ఏ విధమైన ఈ రాజ్యము స్వీకరించడు. నా దృష్టిలో నాకు అర్థము అయినంత వరకు ధర్మపాలన దృష్టిలో కూడా భరతుడు శ్రీరాముని కన్నా ఇంకా ఎక్కువ సమర్థుడు. శ్రీరాముడు ఇలా వనవాసానికి వెళ్ళు అని చెప్పినప్పుడు అతని ముఖ కాంతి, శ్రీరాముని ముఖ కాంతి రాహుగ్రస్తమైన చంద్రమ సమానముగా చాలా క్షీణిస్తున్నది. ఆ సమయములో ఆ ఉదాసీనమైన ముఖముని నేను ఎలా చూడగలను? శ్రీరాముడు అభిషేకము చెయ్యాలి అని నిశ్చయము నేను సుహృదులతో కలిసి విచారణ చేసి తీసుకున్న నిర్ణయము. నా బుద్ధికి ఇది చాలా శుభమైన కర్మము అని ప్రవృత్తము అయినది. ఇప్పుడు శత్రువుల ద్వారా పరాజితము అయిన సేన ఏ విధముగా వెనక్కి తిరుగుతుందో అది అలాగే ఉన్నది. అన్ని దిశల నుండి వచ్చిన రాజులు అందరూ లక్ష్యపూర్వకముగా ఖేదముతో ఇలా అంటారు. అందరూ రాజులు ఈ మూఢుడైన ఇక్ష్వాకు వంశీ రాజు దీర్ఘకాలముగా రాజ్య పాలన చేసినాడు. బహుశ్రుతులు తెలిసిన గుణవంతులైన వృద్ధ పురుషులు వచ్చి నా దగ్గర శ్రీరాముడు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే నేను ఏమి బదులు ఇవ్వాలి? నేను వారితో తిరిగి ఏ విధముగా చెప్పాలి? కైకేయి నా మీద ప్రయత్నపూర్వకముగా చేసిన 2 వరములు కారణంగా నేను నా సుపుత్రునిని ఇంటి నుండి బయటకు పంపించినాను అని ఎలా చెప్పాలి? ఈ విధముగా శ్రీరామునికి నేను వనవాసము ఇచ్చాను, అందువలన నేను సత్యపాలన చేశాను అని చెప్తే మరి ముందు అతనికి రాజ్యము ఇస్తాను అన్నాను. ఆ మాట అసత్యము అవుతుంది కదా. రాముడు వనవాసానికి వెళితే కౌసల్య నాతో ఏమి అంటుంది? నేను రాణి కౌసల్యకి మహత్తరమైన అపకారము చేస్తున్నాను. తనకి ఏమి బదులు చెప్తాను? అహో, నాకు ఏ పుత్రుడు అయితే అధిక ప్రియమో ప్రియవచనములు చెప్పే కౌసల్య దాసి సఖి పత్ని. కౌసల్య నాతో దాసి సఖి పత్ని మాత సమానముగా ప్రియముగా ఉన్నది. తను ఎప్పుడు నా సేవలో ఉపస్థితురాలై ఉన్నది. ఆ సత్కారము పొందే దేవికి, ఆ సత్కారము పొందే దేవి కౌసల్యకి నేను ఎప్పుడు ఏ కారణము చేతను సత్కరించలేదు. ఎందుకంటే ఎప్పుడు నీతో మంచిగా ఉన్నాను, కానీ ఆవిడికి ఎప్పుడు సత్కారము చెయ్యలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఈ సంతాపముతో ఎలా ఉన్నది అంటే